అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. భారత్ని కవ్విస్తున్న బంగ్లాదేశ్ పరిస్థితి రాను రాను ఎలా తయారైందంటే పాకిస్తాన్ కన్నా ఇంకా దారుణంగా తయారైపోయింది. వాళ్ళు శాడిస్ట్గా సైకోయిస్ట్గా ప్రవర్తిస్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే గత 4-5 నెలల నుంచి బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద వరుస పెట్టి దాడులు జరగడమే. హిందువుల సంఖ్య ఇంతకుముందు బంగ్లాదేశ్లో 24% ఉండేది, కానీ అదే హిందువుల సంఖ్య ఈరోజు 6%కి పడిపోవడానికి కారణం బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తున్న మారణ కాండే. దీనికి నిదర్శనం ఏంటంటే నిన్న ఒక హిందూ అతన్ని చంపేసి ఉరేసి అలాగే చాలా కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంత దారుణానికి బంగ్లాదేశ్ ఒడిగట్టిందంటే కళ్ళ కూడా ఎవరు ఊహించలేదు. దీనికి వెనక వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, అసలు వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పేసి నేను చాలా మీడియా హౌసెస్, చాలా ఆర్టికల్స్ చదివి, చాలా ఛానల్స్ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే రేపు 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు జరగబోతున్న దానికి కారణం, ఆ ఎన్నికల్ని ఆపడానికి బంగ్లాదేశ్ వాళ్ళు ఇలా భారతదేశంలో ఉన్న హిందువుల్ని చంపేసి విధ్వంసం సృష్టించి ఎన్నికలు ఆపేసి ఎలాగైనా సరే ఇంకా ఆ గవర్నమెంటే రావాలని వాళ్ళు చూస్తున్నారు. అయితే దీని మీద భారత్ ఒకసారి వెళ్ళి బంగ్లాదేశ్తో చర్చించి వచ్చారు. ఇంకా మనం కూడా ఆపరేషన్ సింధూర్ లాంటిది ఒకటి బంగ్లాదేశ్ మీద కూడా స్టార్ట్ చేయాలనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులకి రక్షణ లేదు అనడానికి ఇదొక నిదర్శనం. ఏదేమైనా నేను ఈ సంఘటనతో చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నాను. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకూడదనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చనిపోయిన హిందువులకి నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.